నమస్తే అన్న. నమస్తే అన్న. నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి కలిసే కాలాన్ని బట్టి జగన్ గారు వస్తేనే బాగుంటుంది అన్న ఒక నిబంధన ఏంటంటే 5 సంవత్సరాల్లో ఏదో నవరత్నాలు ఇచ్చినట్టు మాట మ్యానుఫ్యాక్చర్లో ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. కరువు కాలంలో గవర్నమెంట్కి ఆదాయం లేకపోయినా ఇది చేసిన జగన్ గారు తొడగొట్టినట్టు నెరవేర్చుకున్నారు. అందులో జగన్ గారు 150 సీట్లలో 175 వస్తా అనుకుంటున్నారు, కానీ 175 కాకపోయినా 120 కన్ఫర్మ్. ఆయన సీఎం కూర్చోడు ఖాయం. ఏంటి నెక్స్ట్ ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో పొత్తు కుదిరించుకున్నారు బీజేపీతో, అది కాదు కావాల్సింది. ఏదైనా సింగల్గా ఓపుకుంటే గొడవ ఆడుకోవాలి. నాది లేదు, ఓపిక లేదనుకో లొంగి వెళ్ళిపోవాలి, అంతవరకే తప్ప ఓపిక లేదు. వీళ్ళకి ఓపిక లేదు. ఏదో ఆడుతూ వీడితో పొత్తు కుదిరించుకుందాం. ఆయన పేరు స్పీకరు, ఆర్థిక మంత్రి, ఆయనతో ఏదో పొత్తు కుదిరించుకున్నాం 3 రోజులు 4 రోజులు వెళ్ళి కూర్చొని ఢిల్లీలో అనవసరం. ఇది సుఖం లేదు. ఏదైనా జగన్ రావడం ఖాయం, 120 సీట్లతో ఖాయం. మరి సిద్ధం సభలు అవుతున్నాయి కదా, సిద్ధం సభలకి జనం వస్తున్నారు కదా, ఎలా వస్తున్నారు? వాళ్ళు జనం రాపని అది వేరే సంగతి. ఆ టైంకి ప్రజలకి ఖాళీ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి పనులు పోవచ్చు. అది రాలేదని అనుకోకూడదు మనం. జగన్ గారికి మాత్రం 120 సీట్లు కనపారం. మరి అటు యువత అంటున్నారు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదంటున్నారు. అవన్నీ మామూలే అన్న. అందరూ ఇప్పుడు 2 కుటుంబాలు ఉన్నాయి. 2 కుటుంబాల్లో ఓ కుటుంబం ఆస్తి ఇచ్చాడు, ఓ కుటుంబానికి ఆస్తి ఇవ్వలేదు. మా కుర్రోళ్ళకి ఆస్తి ఇచ్చినాడు నడిపినాడు గొప్పోడా, ఆస్తి ఇవ్వలేను నడిపినాడు గొప్పోడా. ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తారు? నాది వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ అన్న.